ఓకే. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. ఇటీవల నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా అమిత్ షా చాలా కీలకంగా మాట్లాడారు దీనికి సంబంధించి. ఖచ్చితంగా ఈ ఏడాది అంటే ఈ 5 ఏళ్ల లోపే జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రక్రియను అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి ముందడుగు పడే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారా? ముందడుగు పడితే ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది బీజేపీకైనా ఇటు అపోజిషన్స్కైనా? అంటే జమిలీ కన్ఫర్మ్ ఎప్పుడు అనేది డేట్ 26 ఎండింగ్ 27 అయితే 29లో వాళ్ళు ఒరిజినల్ లోనే జమిలీగా మార్చుకుంటారా మిగతా రాష్ట్రాలంతా కలిసి మనం చెప్పలేం. జమిలీ అనేది వస్తుంది, ఎప్పుడు అనేది తెలియదు. అయితే ఇక్కడ జమిలీ సంబంధించి ఒక అనుమానం ఏమొస్తుందంటే ఆ బిల్లు పాస్ కావాలి కదా 2/3 మెజారిటీతో అనేది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. నిజమే, రాజ్యసభలో 2/3 మెజారిటీ లేదు, లోక్సభలో 2/3 మెజారిటీ వాళ్ళకి లేదు. ఇక్కడ ఏమనుకుంటారంటే ఎన్డీఏ ఓట్లు, బీజేపీ ఓట్లు ఇండియా అనేది మాట్లాడుతున్నారు. ఇది రాంగ్ లెక్క. ఇప్పుడు దాకా జమిలీ ఎన్నికల్లో ఎన్డీఏకి 2/3 మెజారిటీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు పెట్టేదానికి పాజిటివ్ ముందుకు వచ్చి 28లోనూ 27లోనూ పెడతారని చెప్పి ముందుకు వచ్చారు అనుకోండి, సమర్థించడా? రెడీగా ఉన్నాడని చెప్పాడు. ఎందుకు అంటే ఆయనకి జమిలీ అనే దేశం ఒకే దేశం అది కాదు. ఇంకో 2 ఏళ్ళ ముందు వస్తే మనం 2 ఏళ్ళ ముందే అధికారంకి వస్తామని ఆశ, నమ్మకం. ఇది ఆయన స్ట్రాటజీ. ఇక్కడ బీఆర్ఎస్ కూడా తెలంగాణలో మళ్ళీ అధికారంకి వస్తానని కాన్ఫిడెన్స్ వచ్చేసినారు. రేపు విల్లు పెడితే మద్దతు తీరా? అంతే కదా. డిఎంకే ఉంది, మామూలుగా అయితే మద్దతే కూడదు. కానీ 20 బహుశా ఇంకో 1.5 year లో ఎలక్షన్ ఉంది. అవును, 2 ఏళ్ళ తర్వాత జమిలీ పెడతాం, ఇంకో 6 నెలలు మీకు పొడగిస్తా ఉన్నారు అనుకోండి, సమర్థించడా? డెఫినెట్ గా ఎవరైనా అపోజిషన్స్ లో ఉన్నారు. ఒక కాంగ్రెస్ కి అదే రాజకీయాలు ఉన్నాయేమో కానీ అదర్ దెన్ ప్రాంతీయ పార్టీలని ఎట్లా ఆలోచిస్తాయంటే ఆ పెట్టే డేట్ నాకు అనుకూలమా కాదో చూసుకుంటారు. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అధికారంలోకి వస్తామని నమ్మకం వచ్చేసింది ఆయనకి. 28 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 27లో జమిలీ పెడతానని అనుకోండి, ఆయన ఆనందమే కదా డెఫినెట్ గా. కాబట్టి ఆయన మద్దతు ఇడా. కాబట్టి ఎన్డీఏ పక్షాలకు ఒక లెక్క కూడి ఇండియా ప్రాంతీయ పార్టీలు కూడేసి అందరూ మద్దతీరు, ఇది బండ సిద్ధాంతం. రెండోది తెలుగుదేశం పార్టీ ఉంది, అనివార్యంగా బీజేపీతో బాగుండాలి కాబట్టి మద్దతు ఇస్తే ఇచ్చుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించే అవకాశం ఉందేమో. లేదు, ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డైరెక్ట్ గా, మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండండి, జమిలీ వస్తాయా లేదంటే ఇంకోటి వస్తాయా అనేది కూడా సిద్ధంగా ఉండండి అని ఆయన చాలా సార్లు కూడా చెప్పారు. ఆయన బీజేపీతో తెగతెంపులు తెంచుకోవాలని నిర్ణయించుకుంటే మొదట వ్యతిరేకించే వ్యక్తి ఆయన. జమిలీనా? ఓకే. ఎందుకు నేనైనా వ్యతిరేకిస్తాను చంద్రబాబు గారి ప్రాంతంలో ఉంటే. 29 వరకు నాకు ప్రజలు అవకాశం ఇస్తుంది, 27లోనే పెట్టేస్తే ఏం చేస్తున్నది నేను? కాబట్టి తన రాజకీయ అవసరాలు కూడా చూస్తాడు కదా. కాకపోతే బీజేపీని కొడదాం, వదిలేసి వచ్చేద్దాము అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. అసలు ఇదేం అప్పుడు చెప్తాడు, అసలు ఇది దేశంలో నియంతృత్వానికి దారి తీస్తుంది, అప్పుడు చెప్తాడు ఈ ఫిలాసఫీ. ఇప్పుడు వద్దు బీజేపీతో ఉండాల్సిందే, మనం తప్పదు అనుకున్నాం అనుకోండి, తప్పే ఉంది పదాము అంటాడు. ఏమైనా రాజకీయ నాయకులు మాట్లాడచ్చు. కాబట్టి నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ప్రాంతీయ పార్టీలైనా రాజకీయ పార్టీలైనా పెట్టే జమిలీ ఎన్నికల తేదీలు దృష్టిలో పెట్టుకొని నాకు లాభం అనుకున్న పార్టీలన్నీ మద్దతిస్తాయి, నష్టం వచ్చుకున్న పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయి వారి శక్తి మేరకు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోదా బీజేపీకి లెక్కలు లేదా? జగన్ ఎప్పుడు పెడితే మద్దతు ఇస్తాడు, డిఎంకే వాళ్ళు ఎప్పుడు పెడితే మద్దతు ఇస్తారు, మమతా బెనర్జీ ఎప్పుడు పెడితే మద్దతు, ఇవన్నీ లెక్కలేసుకుని వాళ్ళు మద్దతు పెడతారు ముందుకి. అంటే వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. 2/3 మెజారిటీ అనేది అసలు ప్రశ్నే కాదు.